బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, నవరాత్రుల్లో 10వ రోజు ముఖ్యంగా అమ్మవారి రూపం ఏంటి, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటారు? మనకి శరన్నవరాత్రులు కాస్త ఈసారి మనకి దశవరాత్రులు అయిపోయినాయి. మనకి అంటే అమ్మవారి యొక్క నవరాత్రుల్లో దశరాత్రి ఉత్సవాలుగా మారింది. 10వ రోజుగా మనకు వచ్చినటువంటిది మహిషాసురమర్దిని. 9వ రోజు వచ్చేది కాస్త 10వ రోజు వచ్చింది. రేపు విజయదశమి అమ్మవారు అంటే విజయ చాముండేశ్వరి దేవిగా, విజయదుర్గాదేవిగా మనం కొలుచుకునేటువంటి పర్వతం. ఈరోజు మనకి మహిషాసురమర్దిని అంటే ఇక్కడ మహిషాసురుడు సంహరించబడతాడు. యాక్చువల్గా యుద్ధం జరిగిందే, అమ్మవారు ఉద్భవించిందే మహిషాసురునికి మర్దన గురించి. అంటే చండ, ముండ, చుంబ, నిశుంభ, రక్తబీజ, దంతబీజ తర్వాత ఇక వీడే మిగిలింది. లాస్ట్కి మహిషాసురుడు యొక్క సంహరణ జరగాలి. ఈ మహిషాసురుడిని సంహరించడానికి అమ్మవారి యొక్క దుర్గాదేవిగా అవతరించి చండీగా మారి, కాళికగా మారి వాడిని సంహరణ జరిగింది. ఇక్కడ ముగ్గురు త్రిమూర్త్యాత్మికమైనటువంటి అమ్మవారు ముగ్గురు కలిసినటువంటి ఈ యొక్క 9 రోజులు కూడా అమ్మవారి ముగ్గురు కలిసినవే, వేరువేరు లేరు వాళ్ళు, ఒకటిగా ఉన్నటువంటి తత్వము. అటువంటి మహత్తరమైనటువంటి దశమ దినం అంటే 10వ రోజున అమ్మవారి మహానవమిగా చెప్పుకునేటువంటి రోజున మహిషాసురమర్దిని ఇక్కడ అమ్మవారి యొక్క ఉత్సవం జరిగేటువంటి మహిషాసురమర్దిని అవతారంగా చెప్పబడుతోంది. ఇక్కడ అమ్మవారికి 8 భుజాలు ఉంటాయి. 8 భుజాలు అంటే అటువంటి 8 భుజాలతో ఉంటుంది. రేపు అమ్మవారికి 16 భుజాలు. యాక్చువల్గా ఈరోజు సాయంకాలం కదా మహిషాసురమర్దిని కాళికావతారంగా వస్తే 18 భుజాలు ఉంటాయి. ఈ కాళికావతారంలో ఇప్పుడేమో 8 భుజాలు, రాత్రికల్లా 18 భుజాలుగా మారిపోద్ది. కాళికావతారం ఎత్తుంది ఈరోజు ఆమె. ఆ కాళికా అవతారం ఎత్తి అక్కడ ఇంద్రాది దేవతలందరూ వచ్చి ఆవిడని ప్రసన్నత చేసుకుని, అమ్మ ఇటువంటి రూపాన్ని మేము చూడలేము, లాలిత్యమైనటువంటి రూపాన్ని వదిలిపెట్టి ఈ రూపంలో ఉంటే భరించలే అని చెప్పేసి ఆ కాళికా రూపంలో నుంచి రేపు విజయ చాముండేశ్వరిగా, విజయదుర్గాదేవిగా ప్రసన్న రూపాన్ని కలిగించేది రేపు. కానీ ఈరోజు రాత్రి వరకు ఇక భయంకరమే. ఈరోజు మొత్తం అమ్మవారి భయంకర రూపం, అసలు అమ్మవారిని తట్టుకోవడం కష్టం ఈరోజు అటువంటి విషయం. అందుకే ఈరోజు అమ్మవారికి గుమ్మడికాయ మీద గుమ్మడికాయలు కొడుతూనే ఉంటారు. అసలు గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ ఉంటారు అమ్మవారికి. కాబట్టి అటువంటిది ఈరోజు అమ్మవారు కపాలం వేసుకుంటుంది. మెడలో అమ్మవారి కపాలం ఉంటుంది. వాళ్ళు అంటే రాక్షసి చంపుతుంది, తలను మన మెడలో వేసుకుంటుంది. ఒక్కొక్క శిరస్సు పట్టుకోవడం, కొట్టేయడం, మీద వేసుకోవడం, అంతటి ఉక్రోషం అమ్మవారు. నా తర భేదం లేదు. ఒకవేళ పొరపాటు అక్కడ దేవతగా వాడిని కూడా చంపేసి మెడగేసుకుంటుంది. అటువంటి ఉక్రోషంతో అంటే ఎవరు కనిపించినా చంపేసేటువంటి తత్వం ఉంటుంది. అందుకే పురుల మెడలో ఉంటాయి అమ్మవారికి. వాళ్ళ పురులన్నీ కూడా మెడలో ఉంటాయి. ఒక రాక్షసుడు శివుని రూపంలో వస్తాడు ఇక్కడికి. శివుని రూపంలో వస్తే వాడిని డైవర్ట్ చేయొచ్చు అని చెప్పేసి వాడితే టక్కన వాడిని కూడా వేసేసి పైన అందుకే తొక్కి పెడుతుంది వాడిని. అందులో చాలామంది భ్రమపడతారు, శివుడిని తొక్కుతుంది అమ్మవారు అని చెప్పేసి. అంటే శివుడి రూపంలో వస్తే ఆవిడ మనల్ని డైవర్ట్ అయిపోయి మనకు లొంగిపోతుంది అన్నటువంటి భావనతో అలా వస్తారు వాడు. వాడిని కూడా వేసేసి తొక్కి పెట్టేస్తారు. మనకి శివుడి రూపంలో కనబడతారు మనకి మహిషాసురమర్దిని కాళ్ళ దగ్గర. సో చాలామంది భ్రమపడతారు. కాబట్టి ఇలా మనకి ఈ మహిషాసురమర్దుడిని సంహరించేటువంటి మహత్తరమైన శక్తి సంపన్నమైనది. అంటే అన్ని రకాల అంటే తంత్ర, మంత్ర, యంత్ర అనేకమైనటువంటి విద్యల్ని అమ్మవారి కంట్రోల్లో పెట్టుకొని రాక్షస సంహారం, అసలు మనం ఊహించినటువంటి రాక్షస సంహారం అమ్మవారు జరిపిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ మనకి పాప ప్రక్షాళన చేసుకోవడానికి, పాపానంతా కూడా పోగొట్టుకోవడానికి మనం అమ్మవారిని పూజించేటువంటి తత్వం పెంచుకుంటే మహిషాసురమర్దినిలో అటువంటి అంటే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాన్ని నాశనం చేసుకోగలిగేటువంటి తత్వాన్ని పెంపొందించుకునేదే మహిషాసురమర్దిని యొక్క అవతారణ ఉద్దేశం. మరి గురుగారు, అమ్మవారికి ప్రీతికరమైన వర్ణం ఏంటండి అసలు? ఇవాళ 2 రకాల వర్ణం చెప్పబడింది అమ్మవారికి. ఒకటి ఆకుపచ్చ వర్ణం ఒకటి చెప్పబడింది, రెండవది నలుపు వర్ణం. ఈ 2 ఉన్నాయి అమ్మవారికి. అంటే మహిషాసురమర్దినిగా నలుపు, చామనఛాయ, ఆకుపచ్చ వర్ణం. కాళికాదేవి అవతారంలోకి వచ్చరికి తప్పకుండా అమ్మవారికి నలుపు వర్ణమే, ఓన్లీ నలుపే, బ్లాక్ ఓన్లీ. అంటే అంతటి అంధకారముని మనము నాశనం చేసి వెలుగును ప్రసాదించగలిగేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అంధకారానికి కారణం ఏమిటి? నలుపు వర్ణం. కాబట్టి ఆ నలుపు వర్ణం అమ్మవారికి ధరింపజేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక ఆకుపచ్చ మరియు నలుపు వర్ణాన్ని, చామన ఛాయ కలర్ అంటే మన ఇందాక కచ్చకాయ రంగు వర్ణం ఒకసారి చెప్పుకున్నాం. అటువంటి కచ్చకాయ ఉన్నటువంటి వస్త్రం కూడా అమ్మవారికి అలంకరింపజేసేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అమ్మవారికి అలంకరించాలి. కానీ కంపల్సరీగా మనకి గోధుమ, బంగారు సంబంధించినటువంటి అంచులు అమ్మవారికి ఉన్నటువంటి చీరని అలంకరింపజేయాలి. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా బార్డర్లు చెప్తున్నారు అడుగుతున్నారు, చాలా మందికి డౌట్. అది వస్త్రం అంచు లేనటువంటి వస్త్రం అనేది
అది ఎప్పుడు కూడా దేవతలకి మనం అలంకరింప చేయకూడదు. మీరు గతంలో కూడా చెప్పడం జరిగింది. అంచులేటువంటి ఎవరికి కూడా మనం దానం చేయకూడదు. అంచులేని వస్త్రము ఎవరికి ఇవ్వకూడదు. భర్త లేని వాళ్ళకి, ఆడవాళ్ళకి, భార్య లేని మగవాడికి మాత్రమే అంచులేనటువంటి వస్త్రాలు దానంగా ఇవ్వాలి. మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు, పనికిరాదు. అయితే గురుగారు, మరి అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలను పెట్టి పూజించాలి అంటారు? ఇవాళ చాలామంది అంటే అన్ని రకాల శాకాలు కలుపుతారు. అంటే అన్ని రకాల పదార్థాలు కలిపి అన్ని 9 రకాల ఆకుకూరలు, కూరగాయలు వేసినటువంటి ఒక కుళుత్తం ఉంటుంది దాన్ని. అది దానికి అమ్మవారికి సమర్పణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ శనగలు, అలాగే గారెలు, మినపగారెలు, అలాగే పెసర గారెలు, కొద్దిగా ఘన పదార్థాలు, ఘాటైన పదార్థాలు. అలా అని చెప్పి అల్లం వెల్లుల్లి వేయని చెప్పడం కాదు, అవి పైత్యానికి కారణమవుతాయి కాబట్టి ఘాటైనటువంటి పదార్థాలు, మినపగారెలు, పెసరగారెలు, శనగలు, తర్వాత మనకి బూరెలు, తర్వాత మనకి పాయసము, తర్వాత పులిహోర, దధ్యోదనము, తిల అన్నం అంటే నల్ల నువ్వులతో చేసినటువంటి అన్నం కూడా అమ్మవారికి విశేషం ఇవ్వాలి. తిల అన్నం అది మనం ప్రధానంగా తినాలి తప్పకుండా. తిల అన్నము, బెల్లపు అన్నం కూడా సపరేట్గా బెల్లపు అన్నం కూడా పెట్టేసి ఆ బెల్లపు అన్నాన్ని పదార్థాలు అమ్మవారికి నివేదన చేస్తే చాలా మంచిది, విశేషంగా ఉంటుంది. గురుగారు, శత్రువుల బాధ పోవటానికి చాలా మంది కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారని చెప్పొచ్చు. మరి ఎలాంటి శ్లోకాలని పఠిస్తే మంచిది? ఇక్కడ చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. అంటే చాలామంది ఆడవాళ్ళు లలితాపారాయణం చేస్తూ ఖడ్గమాల చదువుతుంటారు. ఇక్కడ కనుక మీరు శ్లోకంలో తప్పులు లేకుండా, బీజాక్షరాలు తప్పులు లేకుండా, లేదా బీజాక్షరాలు చదవకుండా ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేస్తే విశేషం. దుర్గా సూక్తంతో అమ్మవారిని పూజించాలి మనం, అలాగే శ్రీ సూక్తంతో పూజ చేయాలి. మీరందరూ కూడా శ్లోకం ఏం చదువుకుంటే మంచిదని అడిగితే ఖడ్గమాల స్తోత్రం ఉంటుంది. అది చదివిన వాళ్ళకి శత్రునాశనం కలుగుతుంది, అలాగే ప్రశాంతత కలుగుతుంది, రోగనాశనం కలుగుతుంది. కాబట్టి మీరు ఖడ్గమాల స్తోత్రాన్ని బాగా చదువుకుంటే చాలా మంచిదిగా విశేషంగా చెప్పబడుతుంది. ధన్యవాదాలు గురు. ఆనంద సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. For more videos like this, subscribe Big TV channel.